డియర్ ఫ్రెండ్స్, నక్షత్ర సక్సెస్ అకాడమీకి స్వాగతం చెప్తూ గతంలో ఈ గ్రూప్స్కి సంబంధించినటువంటి కెమిస్ట్రీ కంటెంట్ను కొంత ఇంట్రడక్షన్ పార్ట్ని ఇవ్వటం జరిగింది. ఆ ఇంట్రడక్షన్ పార్ట్లో మీకు స్పష్టంగా వెరీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. అంటే కెమిస్ట్రీ నేర్చుకోవడానికి అతి సులభంగా అతి వేగంగా ఎలా నేర్చుకోవాలి అనేది ఈ క్లాసెస్ నుంచి మనం చూసుకోబోతున్నాము. ఆ వీడియోస్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అతి తొందరలో నేర్చుకోవచ్చు. అయితే ముందస్తుగా ఈ కెమిస్ట్రీ అంటే ఏంటి అనేది మనము గత క్లాస్లో కొంచెం పార్ట్ చూడటం జరిగింది. అయినప్పటికీ కూడా ఒక్కసారి గమనిద్దాం. కెమిస్ట్రీను తెలుగులో రసాయనిక శాస్త్రము అంటారు. కెమిస్ట్రీను తెలుగులో రసాయనిక శాస్త్రము అంటారు. పదార్థం యొక్క సంఘటనమును గురించి తెలియచేసే దాన్ని కెమిస్ట్రీ అంటారు. పదార్థం యొక్క సంఘటనమును గురించి చూడండి, పదార్థం యొక్క సంఘటనమును గురించి తెలియచేసే దాన్నే కెమిస్ట్రీ అంటారు. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్ కోసము జస్ట్ సింబల్ మీరు ఎంసీని గుర్తుపెట్టుకోమని అన్నాను. ఎంసీ అంటే స్టడీ ఆఫ్ మ్యాటర్ and its composition. Study of matter and its composition is nothing but chemistry. ఈ కెమిస్ట్రీ గురించి నేర్చుకునేటప్పుడు ముందస్తుగా నేర్చుకోవాల్సినటువంటి అతి మొట్టమొదటి పదం ఏంటంటే మ్యాటర్. దాన్ని తెలుగులో పదార్థము అంటారు. మీ అందరికీ తెలుసు, ఈ ప్రపంచంలో మనం ఎటువైపు పోయినా కూడా పదార్థమే కనపడుతున్నది. తీసుకున్నటువంటి పెన్ను కావచ్చు, కూర్చుంటున్నటువంటి చైర్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదైనా వస్తువును రాయి రప్పను ఏ తీసుకున్నా కూడా ప్రతిదీ కూడా పదార్థమే. అసలు పదార్థము అంటే ఏంటి? పదార్థం యొక్క స్థితులు ఎన్ని రకాల స్థితులను కలిగి ఉంటుంది? పదార్థం ఎన్ని రకాల రూపాలను కలిగి ఉంటుంది? ఆ రూపాల అంశాలను ఏ విధంగా నేర్చుకోవాలో సులభంగా మనం ఇప్పుడు చూద్దాం. ఆల్మోస్ట్ ఇక్కడ ఈ పదజాలం యొక్క వివరణ కనుక మీకు తెలిసినట్లయితే దీన్ని నేర్చుకోవడం చాలా సులభం అవుతుంది. మ్యాటర్ లేదా పదార్థము అనేది ఏదైనా కొంత స్థలాన్ని ఆక్రమించి బరువును కనుక కలిగి ఉన్నట్లయితే దాన్ని పదార్థము అంటారు. ఉదాహరణకి పెన్ తీసుకోండి, ఇది ఒక పదార్థమే. కొంత స్థలాన్ని ఆక్రమిస్తుంది మరియు బరువును కలిగి ఉంటుంది కాబట్టి ఇది పదార్థము. ఏ పదార్థాన్ని తీసుకున్నా కూడా ఇన్ జనరల్గా మనము చూస్తున్నటువంటి స్థితులు ప్రధానంగా 3 రకాల స్థితుల గురించి చూస్తాము. ఒకటి సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్. తెలుగులో ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి. చూడండి, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ 3 రకాలుగా ఉంటుంది. సాలిడ్, లిక్విడ్, గ్యాస్. ఘన, ద్రవ మరియు వాయు 3 రకాల స్థితులను కలిగి ఉంటుంది. ఇందులో ఘనస్థితికి ఎగ్జాంపుల్ ఉదాహరణ చెక్క, బల్ల, రాయి లాంటివి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. లిక్విడ్ నీరు, పెట్రోల్, డీజిల్ లాంటివన్నీ కూడా లిక్విడ్ స్టేట్ మ్యాటర్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. గ్యాసియస్ స్టేట్ ఆక్సిజన్, హైడ్రోజన్ తదితర CO2 లాంటివి వీటికి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అయితే ముఖ్యంగా స్థితులు, ఫామ్స్ అంటే రూపాలు వేరు, స్థితులు వేరు. ఇక్కడ ఈ 3 స్థితులండి గమనించండి: ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి. సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్. ఇక దీని యొక్క రూపాలను కనుక చూసినట్లయితే ఫార్మ్స్ ఆఫ్ మ్యాటర్: ఎలిమెంట్, కాంపౌండ్, మిక్చర్. దీస్ ఆర్ ద బేసికల్ టర్మ్స్ విచ్ కెన్ బి ఎంప్లాయిడ్ టు అండర్స్టాండ్ ద పార్ట్ ఆఫ్ ద కెమిస్ట్రీ. ఎలిమెంట్, కాంపౌండ్, మిక్చర్. ముఖ్యంగా ఎలిమెంట్ అంటే తెలుగులో మూలకము అంటారు. జాగ్రత్తగా గమనించండి, మూలకము. ఎలిమెంట్ అంటే మూలకము. అసలు మూలకము అంటే ఏంటి? గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది. మూలకము మూలకాల యొక్క భౌతిక రసాయనిక ధర్మాల గురించి తెలియజేసేదే కెమిస్ట్రీ. అంటే స్టడీ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ all elements which are present in the periodic table is nothing but chemistry. అది ఒక రకంగా కెమిస్ట్రీగా మనం చెప్పొచ్చు. అయితే మూలకాన్ని ఏ విధంగా నిర్వచిస్తాం? మెల్లగా జాగ్రత్తగా గమనించండి. మూలకము అంటే ఏంటి?
దాన్ని నిర్వచించడం ఏ విధంగా నిర్వచిస్తారు అంటే, ఏదైనా ఒక పదార్థము సజాతీయ పరమాణువుల చేత నిర్మితమై ఉంటే దానిని మూలకము అంటారు. ఏదైనా ఒక పదార్థము సజాతీయ పరమాణువుల చేత, సజాతీయ అంటే ఒకే రకమైనటువంటి పరమాణువుల చేత నిర్మితమై ఉన్నట్లయితే దానిని మూలకము అంటారు. ఎగ్జాంపుల్ మీ అందరూ తెలుసు, ఇప్పటి వరకు తెలిసిన మొత్తము మూలకాల సంఖ్య 118, 118 వరకు ఉన్నాయండి మూలకాలు. ఆ 118 మూలకాల యొక్క భౌతిక రసాయనిక ధర్మాలను గురించి చదవటమే రసాయనిక శాస్త్రం అవుతుంది. అయితే ఇప్పుడు మనము పదార్థం యొక్క రూపాల గురించి మాట్లాడుతున్నాం. అంటే ఫార్మ్స్ ఆఫ్ ద మ్యాటర్, ఎలిమెంట్, కాంపౌండ్, మిక్చర్. సో ఎలిమెంట్ అంటే ఏందో ఇప్పుడే డిఫైన్ చేయటం జరిగింది. సబ్స్టెన్స్ విచ్ కంటైన్స్ ఐడెంటికల్ ఆటమ్స్. ఏ పదార్థం అయితే ఒకే రకమైనటువంటి పరమాణువుల చేత నిర్మితమై ఉంటుందో దానిని మూలకము అంటారు. దాన్ని మీరు గమనించండి. ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక మూలకాన్ని తీసుకోండి. ఎగ్జాంపుల్ గోల్డ్ని తీసుకున్నాము అనుకోండి. గోల్డ్ అనే యాటమ్స్తోనే మొత్తము అది నిర్మితమై ఉంటుంది కాబట్టి దాన్ని మూలకము అంటారు. గోల్డ్ అనేది ఒక మూలకము. అలాగనే ఐరన్, నికెల్, ప్లాటినం మొదలైనటువంటి వాటిని ఏది తీసుకున్నా కూడా ఒకే రకమైనటువంటి పరమాణువుల చేత నిర్మితం. అసలు ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది. పరమాణువు, పదార్థము, అణువు, ఆయాను, ఫార్ములా, సమీకరణము లాంటి పదజాలంతో కొంచెం ఇబ్బంది పడతాం. అలాంటి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం మీరు మొట్టమొదటిగా చేయబడే వీడియోలను చాలా జాగ్రత్తగా, ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ప్రతి చాప్టర్కు దానికి సంబంధించినటువంటి పరిభాష, దానికి సంబంధించినటువంటి లాంగ్వేజ్, దానికి సంబంధించినటువంటి పదజాలాన్ని క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఆ చాప్టర్ను మీకు వివరణ ఇస్తాము. కాబట్టి తప్పకుండా మీకు ఆ చాప్టర్ మీద పూర్తి కమాండింగ్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చిన మొట్టమొదటి పదం కెమిస్ట్రీ అనగానే ఫస్ట్ మ్యాటర్ అనేది తెలియాలి. మ్యాటర్ మీకు తెలిసింది. ఇప్పుడు స్థలాన్ని ఆక్రమించి కొంత భారాన్ని కలిగి ఉంటే అది పదార్థము అంటారని, పదార్థము 3 స్థితులలో ఘన, ద్రవ, వాయు స్థితులలో ఉంటుందని, పదార్థం యొక్క రూపాల గురించి మాట్లాడినప్పుడు ఫార్మ్స్ ఆఫ్ మ్యాటర్లో ఎలిమెంట్, కాంపౌండ్, మిక్చర్. ఎలిమెంట్ని మూలకము అంటారు, కాంపౌండ్ను సమ్మేళనము గుర్తుపెట్టుకోండి. ఫస్ట్దేమో ఎలిమెంట్. ఎలిమెంట్ అంటే తెలుగులో మూలకము అంటారు. మూలకం యొక్క నిర్వచనం మనం ఇప్పుడే ఇచ్చుకున్నాము. ఏ పదార్థం అయితే సజాతీయ పరమాణువుల చేత, ఒకే రకమైనటువంటి పరమాణువుల చేత నిర్మితమై ఉంటే దానిని మూలకం అంటారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ గోల్డ్ ఉన్నది అనుకోండి, ఇక్కడ ఐరన్ ఉన్నది అనుకోండి, ఇది మూలకము అనబడదు. ఎందుకంటే వేరు వేరు భిన్నమైన విజాతీయమైన అంటే డిఫరెంట్ ఆటమ్స్ కనుక ఉన్నట్లయితే అది మూలకము కాదు. ఒకే రకమైనటువంటి ఆటమ్స్తో నిర్మితమై ఉంటే దాన్ని మూలకము అంటారు. అంటే తెలుగులో సజాతీయ పరమాణువుల చేత నిర్మితమైనటువంటి పదార్థ రూపాన్ని మూలకమని, ఇంగ్లీష్లో దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే సబ్స్టెన్స్ విచ్ కంటైన్స్ ఐడెంటికల్ ఆటమ్స్, దట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఎలిమెంట్. ఓకే, ఇక్కడ మూలకాన్ని గురించి మనకు తెలిసిన తర్వాత మూలకము అనేది ఎలా ఉండొచ్చు అంటే మెటల్, నాన్ మెటల్, మెటలాయిడ్, 0 గ్రూప్ ఎలిమెంట్స్గా 4 భాగాలుగా విభజిస్తున్నాము. కన్వీనియన్స్ కోసం ఇది సులభంగా అర్థం చేసుకోవడం. ఎం అంటే ఇక్కడ మెటల్ అని అర్థం. చూడండి, ఎం అంటే ఇక్కడ మెటల్ అని అర్థం. మెటల్ అంటే ఏంటి చూడండి. ఈ పదాలు కనుక మనకు తెలిస్తే కెమిస్ట్రీ నేర్చుకోవడం చాలా సులభం అవుతున్నది. మీరు ఇంకొకసారి ఇక్కడ చూడండి, మెటల్ అనే పదాన్ని తీసుకుందాం. అంటే మెటల్ అంటే తెలుగులో లోహము అనే అర్థం. లోహము అని పిలుస్తాం. అయితే మెటల్ను ఎలా డిఫైన్ చేస్తారంటే, ఏ మూలకమైతే తనంతట తానే సులభంగా ఎలక్ట్రాన్లను కోల్పోయే లక్షణాన్ని కలిగి ఉంటుందో దానిని లోహము అంటారు. ద ఎలిమెంట్ విచ్ హ్యాస్ ద టెండెన్సీ టు లూజ్ ద ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఎస్ మెటల్. ఇప్పుడు ఉదాహరణకు ఐరన్ అనేది తీసుకోండి. ఐరన్ ఇది సులభంగా 2 ఎలక్ట్రాన్లను కోల్పోయినప్పుడు Fe+2గా మారుతుంది అండి. ఇది మెటల్. ఇప్పుడు సోడియంను కనుక తీసుకున్నట్లయితే ఇది 1 ఎలక్ట్రాన్ను మాత్రమే కోల్పోయి Na+గా మారుతుంది. మీకు తర్వాత అర్థమవుతుంటుంది ఎందుకు
ఒక ఎలక్ట్రాన్ను 2 ఎలక్ట్రాన్లని కోల్పోతున్నాయి అనే విషయాలు తర్వాత మనకు స్పష్టంగా చూడబోతున్నాము. అయితే ఇక్కడ లోహము అనే దానికి డిఫైన్ చేసాము. ఏ పదార్థము అయితే సులభంగా ఎలక్ట్రాన్లను, ఏ మూలకమైతే సులభంగా ఎలక్ట్రాన్లను కోల్పోతుందో దాన్ని లోహము అని, ద ఎలిమెంట్ విచ్ హ్యాస్ ద టెండెన్సీ టు లూజ్ ద ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? మెటల్. మెటల్ తెలిస్తే నాన్ మెటల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఒక దాని యొక్క డెఫినేషన్ కనుక తెలిస్తే రెండవది ఆపోజిట్ వర్డ్ యొక్క డెఫినేషన్ మళ్ళీ మనము బై హార్ట్ కానీ చేయవలసినటువంటి అవసరం లేదు. అంటే ద ఎలిమెంట్ విచ్ హ్యాస్ ద టెండెన్సీ టు గెయిన్ ద ఎలక్ట్రాన్స్ ఈజ్ నథింగ్ బట్ నాన్ మెటల్. నాన్ మెటల్ అని దేన్ని అంటారు అంటే తెలుగులో దీన్ని అలోహము అని పిలుస్తుంటాము. ఇక్కడ నాన్ మెటల్ యొక్క డెఫినేషన్ ఎలక్ట్రాన్లను సులభంగా గ్రహిస్తున్నటువంటి మూలకాన్ని నాన్ మెటల్ అంటాము. నాన్ మెటల్స్ ఏవి, ఎలా ఉంటాయి, వాటి వివరణ మొత్తం తర్వాత చూస్తాము. తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ నాన్ మెటల్కు మనము బ్రోమిన్, క్లోరిన్ లాంటి వాటిని తీసుకోవచ్చు. ఉదాహరణకు బ్రోమిన్ అనేది ఒక ఎలక్ట్రాన్ను సులభంగా గ్రహించి Br- ఒక రుణాత్మక ఛార్జ్ కలిగినటువంటి దానిగా మారుతుంది. వీటి గురించి మనము ఇక్కడ బెంగ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. సింపుల్గా ఎలక్ట్రాన్లను గ్రహించే మూలకాన్ని నాన్ మెటల్ అంటున్నాము. ఎలక్ట్రాన్లను లూజ్ చేసుకునే దాన్ని మెటల్ అంటున్నాము. అంటే లోహము, అలోహము. ఎలక్ట్రాన్లను కోల్పోతే లోహము అని, ఎలక్ట్రాన్లను గ్రహిస్తే నాన్ మెటల్ అని. ఇక మెటలాయిడ్, గతంలో ఈ మెటలాయిడ్ మీద చాలా సందర్భాల్లో చాలా రకాలుగా క్వశ్చన్స్ని అడగటం జరిగింది. తెలుగు మీడియం వాళ్ళకు కూడా మెటలాయిడ్ను తెలుగులో వాస్తవానికి అర్ధలోహము అంటారండి. మెటలాయిడ్ చూడండి, మెటలాయిడ్ను తెలుగులో మెటలాయిడ్స్ను తెలుగులో ఏమంటారంటే అర్ధలోహము అంటారు. జస్ట్ ఈ పదములోనే అర్థం ఉన్నది. అర్ధలోహం అంటే ఏ మూలకము అయితే లోహ అలోహ లక్షణాలను కలిగి ఉంటుందో దాన్ని అర్ధలోహము అంటారు. ఉదాహరణకు జర్మేనియం లాంటి, ఆర్సెనిక్ లాంటి వాటిని తీసుకోవచ్చు. వాటి స్పష్టమైన వివరణ తర్వాత చూస్తాము. ఇంకొకటి జీరో గ్రూపు మూలకాలు అని. జీరో గ్రూప్ అంటే జడవాయు మూలకాలు అని ఉన్నవి. జడవాయు మూలకాలు అంటే ఆవర్తన పట్టిక అనేది ఈ విధంగా ఉంటుందండి. సుమారుగా మీరు జనరల్ స్ట్రక్చర్ని గీస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ కుడి భాగం లోపల అంటే కంప్లీట్గా రైట్ సైడ్లో చివరి భాగం లోపల జడవాయువులు అనేవి ఉంటాయి. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్. వీటిని జడవాయువులు అంటారు. జడము, స్థిరము అని, స్థిరమైనటువంటి వాయువులని. వీటిని విరల వాయువులు అని కూడా అంటారు. విరలము అంటే తక్కువ అని అర్థం. వాతావరణము లోపల అతి తక్కువ మోస్తాదులు, అతి తక్కువ పర్సంటేజ్ లోపల ఉంటాయి కాబట్టి వీటిని విరల వాయువులు లేదా రేర్ గ్యాసెస్ అని కూడా పిలుస్తారు. విరల లేదా రేర్ గ్యాసెస్. వీటిని జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా పిలుస్తారు. వీటిని జడవాయు మూలకాలు అంటారు. వాటిని ఇంగ్లీష్లోనైతే ఇనర్ట్ గ్యాసెస్ అంటారు. ఈ క్రింది వానిలో జడవాయు మూలకము ఏది? ఈ క్రింది వానిలో జడవాయు మూలకము కానిది ఏది? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్. వాటి స్పష్టమైన వివరణ తర్వాత మనం చూస్తాం. అంటే ఇప్పుడు మూలకము అంటే ఏందో తెలిసింది. ఒకసారి చూడండి, సజాతీయ పరమాణువుల చేత నిర్మితమైన దాన్ని మూలకం అని. దానిలో లోహము, అలోహము, అర్ధలోహము, జడవాయు మూలకాలు. లోహము అనేది ఎలక్ట్రాన్లను కోల్పోయేదాన్ని లోహము అని, ఎలక్ట్రాన్లను గ్రహించేదాన్ని అలోహమని. ఎలక్ట్రాన్ కోల్పోతూ గ్రహించటం అంటే లోహ అలోహ లక్షణాలను కలిగి ఉన్నట్లయితే మెటలాయిడ్ లేదా అర్ధలోహము అని. నెక్స్ట్ జీరో గ్రూపు మూలకాలు అంటే ఆవర్తన పట్టికలో కుడి భాగంలో చివరిలో అమర్చబడి ఉండబడినటువంటి ఈ వాయువులను జడవాయువులు లేదా స్థిర వాయువులు లేదా రాజావాయువులు లేదా విరల వాయువులు, ఇనర్ట్ గ్యాసెస్ నానా రకాలుగా వీటికి పేర్లు పెట్టడం జరిగింది. ఆ పేర్లకు సంబంధించినటువంటి వివరణ కూడా మనము తర్వాత చూస్తాము. అయితే ఇక్కడ ముఖ్యంగా దీని తర్వాత కాంపౌండ్, సమ్మేళనము. సమ్మేళనాన్ని గురించి చూడండి. దానికి ఎగ్జాంపుల్గా మనం చూద్దాము. వీటి వివరణ కూడా మనము చూస్తాము. సమ్మేళనము, సమ్మేళనాన్ని ఇంగ్లీష్లో కాంపౌండ్ అంటారు. కాంపౌండ్. దీనికి ఎగ్జాంపుల్ H2O. H2O అనేది ఒక సమ్మేళనం అండి. అంటే
ఒక నిర్దిష్టమైనటువంటి నిష్పత్తి లోపల వేరు మూలకాలు కలిసి ఏర్పరిచినటువంటి పదార్థ రూపాన్ని సమ్మేళనము అంటారు. ఇది ఒక సమ్మేళనము. ఇప్పుడు ఉదాహరణకు అమ్మోనియాను తీసుకోండి. ఇది కూడా ఒక సమ్మేళనము. దీన్ని చూడగానే గుర్తుపట్టవచ్చండి, ఇవి సమ్మేళనము. సమ్మేళనము ఏది, మూలకము ఏది? ఈ క్రింది వాణిలో మూలకము ఏది, ఈ క్రింది వాణిలో సమ్మేళనము ఏది? ద ఫాలోయింగ్ వన్ ఈజ్ ద ఎలిమెంట్, ద ఫాలోయింగ్ వన్ ఈజ్ నాట్ అన్ ఎలిమెంట్. ఇలా క్వశ్చన్స్ నెగిటివ్ అండ్ పాజిటివ్లో కూడా అడుగుతున్నాడు. సమ్మేళనము చూడండి, ఇక్కడ గమనించండి. సమ్మేళనాన్ని చూడగానే గమనించడానికి అమ్మోనియా, వాటర్ లాంటివి ఇవన్నీ సమ్మేళనానికి ఉదాహరణగా తీసుకుంటాము. అయితే వీటి స్థితులు, వాటి రూపాలు, వాటికి సంబంధించినటువంటి ఘన, ద్రవ, వాయు స్థితుల గురించి వివరణ మనం తర్వాత చూస్తాము. దాని తర్వాత నెక్స్ట్ మిశ్రమము. మిశ్రమము అనే దాన్ని ఇంగ్లీష్లో మిక్చర్ అంటారు. గమనించండి, మిక్చర్ అంటే మిశ్రమము అనేది రెండు కానీ అంతకంటే ఎక్కువ అణుఘటకాలు, మూలకాలు లేదా సమ్మేళనాలు ఒక నిర్దిష్టమైన నిష్పత్తిలో కాకుండా ఒక యాంత్రికంగా కలవటం వల్ల ఏర్పడినటువంటి పదార్థ రూపాన్ని మిశ్రమము లేదా మిక్చర్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఇంతే ఖచ్చితంగా ఇంతే పర్సంటేజ్ లోపల ఉండాలి అని అనటానికి వీల్లేదు. దానికి ఒక నిర్దిష్టమైన అంటే మెకానికల్ రేషియో లోపల కలుస్తుంటాయి, యాంత్రికంగా కలవబడతాయి. ఉదాహరణకు మీరు ఓ చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చూడండి. మిశ్రమానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్, మనము ఏదైనా ఒక ఏమంటారు స్వీట్ సెంటర్కి వెళ్ళినప్పుడు మిక్చర్ కావాలి అన్నప్పుడు చూడండి, వాళ్ళు ఇస్తున్నటువంటి ఒక పావు కేజీ మిక్చర్ కావాలి అన్నప్పుడు దాంట్లో పల్లి, బూందీ, కార అవన్నిటినీ కలిపిస్తాడు. దాంట్లో కలిపి ఇచ్చేటప్పుడు 10 పల్లి, 5 పల్లి, ఇలా 5 కారాన్ని ఇలాంటిది ఇవ్వడు. ఒక నిర్దిష్టమైనటువంటి నిష్పత్తి అనేది కనిపించదు. అలా కనిపించకపోయినట్లయితే దాన్ని ఏమంటారంటే మిశ్రమము అంటారు. 2 లేదా అంతకంటే ఎక్కువ అణుఘటకాలు యాంత్రికముగా కలవటం వల్ల ఏర్పడినటువంటి దాన్ని మిశ్రమము అంటారు. మిశ్రమానికి ఎగ్జాంపుల్గా మనం ఏం తీసుకోవచ్చు? గాలి అనేది ఒక మిశ్రమము, ప్రొడ్యూసర్ గ్యాస్ ఒక మిశ్రమము, వాటర్ గ్యాస్ ఒక మిశ్రమము, సెమీ వాటర్ గ్యాస్ ఒక మిశ్రమము. ఇలాంటివి చాలా ఎగ్జాంపుల్గా ఉన్నవి, వాటిని మనం తీసుకోవచ్చు. చూడండి, ప్రొడ్యూసర్ గ్యాస్, వాటర్ గ్యాస్, ఈవెన్ ఎయిర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు ద మిక్చర్. మిశ్రమానికి వాయు మిశ్రమము కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే వాయు మిశ్రమము లోపల నీటి ఆవిరి, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఆక్సిజన్ 21% ఉంటుంది. మీ అందరికీ తెలుసు. నైట్రోజన్ సుమారుగా 78% వరకు ఉంటుంది. అదే కార్బన్ డైఆక్సైడ్ విషయానికి వచ్చినట్లయితే 0.03 నుంచి 0.04 సుమారుగా ఆ రేషియో లోపల కార్బన్ డైఆక్సైడ్ యొక్క పర్సంటేజ్ ఉంటుంది. అంటే వేరు అణుఘటకాలు నిర్దిష్టమైనటువంటి నిష్పత్తి కాకుండా యాంత్రికంగా కలవటం వల్ల ఏర్పడినటువంటి పదార్థ రూపాన్ని మిశ్రమము అంటారండి. అంటే ఇప్పుడు ఈ కెమిస్ట్రీ నేర్చుకునేటప్పుడు వచ్చినటువంటి పదాలు ఏంటంటే గమనించండి. పదార్థము అంటే ఏంటో తెలిసింది. ఘన, ద్రవ, వాయు స్థితి. ఇక్కడ ఘన, ద్రవ, వాయు స్థితిల గురించి మీరు వెంటనే గుర్తుపట్టవచ్చు. ఇక్కడ ఇంకొక పదార్థం, ఇక్కడ చూడండి, ఇంకో 2 పదాలు చాలా ముఖ్యమైన పదాలు ఉన్నాయండి. పదార్థము, నెక్స్ట్ దానిలో అణువులు, పరమాణువుల గురించి మనం చూడాల్సి ఉంటుంది. ఇది తెలిసినట్లయితే మనము కెమిస్ట్రీను సులభంగా నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది ఒక మ్యాటర్ అనుకుందాం. గమనించండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఒక మ్యాటర్. దీన్ని బాగా డివైడ్ చేసుకుంటూ వెళ్ళావండి. వెళితే చివరికి నీకు ఏం ఏర్పడుతున్నవి అంటే, బాగా డివైడ్ చేసుకుంటూ వెళ్తే అణువులు అనేవి ఏర్పడుతున్నవి, మాలిక్యూల్స్. చూడండి, ఇది మ్యాటర్. బాగా గమనించండి, దీన్ని తెలుగులో పదార్థము అంటారు. మీరు ఎవరైనా సరే గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఈ పదంతోని, ఈ పదజాలంతో కనుక నేర్చుకున్నట్లయితే కెమిస్ట్రీను అతి సులభంగా క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మ్యాటర్, దీన్ని బాగా విభజిస్తే చివరికి ఏర్పడుతున్నటువంటి చిన్న కణాలను అణువులు అంటారు. ఇంగ్లీష్లోనైతే వీటిని మాలిక్యూల్స్ అంటారు. చూడండి, మాలిక్యూల్స్ అంటారు. మ్యాటర్, మాలిక్యూల్స్. దీన్ని ఇంకా డివైడ్ చేస్తే వచ్చేవి కాస్త చిన్న సైజు లోపల ఉండబడేవి పరమాణువులు అంటారు. చూడండి, దీనిని పరమాణువు అంటారు. ఇంగ్లీష్లోనైతే ఆటమ్ అంటారు. పరమాణువు, ఆటమ్ అంటారు. అయితే దీని మధ్య భాగంలో
పాజిటివ్ ఛార్జ్ కలిగినటువంటి ఒక స్వల్పమైన, ఒక అల్పమైన, అతి బరువైన ప్రదేశం ఉంటుంది. దాన్ని న్యూక్లియస్ లేదా కేంద్రకము అని కూడా అంటారు. న్యూక్లియస్ చూడండి, ఇక్కడ న్యూక్లియస్ చూడండి, న్యూక్లియస్ లేదా దీన్ని కేంద్రకము అంటారు. అంటే మధ్య భాగంలో, పరమాణువు యొక్క మధ్య భాగంలో పాజిటివ్ ఛార్జ్ కలిగి ఉన్నటువంటి పరమాణువు యొక్క భారము మొత్తము కూడా మధ్య భాగంలో నిక్షిప్తమై ఉంటుంది. దీని మీద గతము లోపల టీఎస్పీఎస్సీ లోపల క్వశ్చన్ అడగటం జరిగింది. పరమాణు మధ్య భాగంలో ధనావేశితము కలిగినటువంటి భాగాన్ని ఏమంటారంటే కేంద్రకము లేదా న్యూక్లియస్ అంటారండి. అయితే శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి, ఇష్టపడి ఈ పరమాణువును కూడా ఇంకా యాక్చువల్ మీనింగ్ ఏంటంటే పరమాణువు విభజించటానికి వీలు లేనిదే అని అర్థం. ఇండివిజిబుల్ పార్టికల్, పదార్థం యొక్క చరమ కణము, పదార్థం యొక్క సూక్ష్మమైన కణము, దానినే పరమాణువు అంటారు. ఈ పరమాణువులన్నీ కలిస్తే అణువులుగా మారుతున్నవి. ఈ అణువులన్నీ కలిసినట్లయితే పదార్థముగా మారుతున్నది. దీన్ని బట్టి మీకు అర్థమవుతున్నది. ఈ ఆటమును కూడా మనము విభజించినట్లయితే శాస్త్రవేత్తలు చేసిన అనేక ప్రయోగ ఫలితాల వలన పరమాణువు లోపల కూడా అనేక సూక్ష్మమైనటువంటి కణాలు ఉంటున్నాయని గుర్తించారు. అందులో ఏ కణాలు ఉంటున్నవి వాటి గురించి మనం చూసినట్లయితే చూడండి, ఈ పరమాణువును మనము కాస్త అర్థం కావటం కోసం పెద్ద సైజు లోపల మీకు చూపిస్తున్నాను. ఇక్కడ అణువు కంటే పెద్దగా కనపడుతున్నట్టుగా ఉన్నది, కానీ వాస్తవానికి అణువు కంటే పరమాణువు చిన్నది. దీని మధ్య భాగం లోపల ఉండబడేది న్యూక్లియస్ అని. ఈ న్యూక్లియస్ లోపల ప్రోటానులు, న్యూట్రానులు చూడండి, P+, ప్రోటాన్లను P+ తోని, న్యూట్రాన్లను N0తోని చూపిస్తుంటాము జనరల్గా. బికాస్ న్యూట్రాన్స్ డజంట్ హ్యావ్ ద ఎనీ కైండ్ ఆఫ్ ఛార్జ్. న్యూట్రాన్స్ అనే పదంలోనే అర్థం ఉన్నది. న్యూట్రాన్ అంటే ఛార్జ్ లేనటువంటి కణం. పరమాణువులో ఆవేశరహితమైనటువంటి కణము ఏది అంటే న్యూట్రానులు. పరమాణువులో ధనావేశితమైన కణాలు ఏంటివి అంటే ప్రోటానులు. ఈ పరమాణు కేంద్రకము చుట్టూ మీరు ఇక్కడ గమనించండి, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ పరమాణు కేంద్రకము చుట్టూ ఎలక్ట్రాన్లు అనేవి తిరుగుతూ ఉంటుంటాయి. చూడండి, ఇక్కడ ఎలక్ట్రాన్లు అనేవి కేంద్రకము చుట్టూ తిరుగుతాయి. అంటే దీన్ని బట్టి పరమాణువులో ప్రధానంగా 3 రకాల కణాలు ఉంటాయని. 1 ఎలక్ట్రానులు, 2 ప్రోటానులు, 3 న్యూట్రానులు. పరమాణువులో ఉండబడే ప్రాథమిక కణాలు అంటే ద పార్టికల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ అన్ ఆటమ్, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, మొత్తము 3 రకాల కణాలతోని నిర్మితమై ఉంటుంది. నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి కణాలేమో ఎలక్ట్రానులు, పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి కణాలేమో ప్రోటాన్లు, ఎటువంటి ఛార్జ్ లేనటువంటి కణాలేమో న్యూట్రానులు. గమనించండి, ఎలక్ట్రాన్లు, ప్రోటానులు, న్యూట్రాన్లు. ఒకసారి గతంలో టీఎస్పీఎస్సీలో అడిగినటువంటి క్వశ్చన్ చూడండి. గతంలో అడిగినటువంటి క్వశ్చన్ ఎలా ఉన్నది అంటే, ఈ క్రింది వాణిలో ప్రాథమిక కణము కానిది ఏది? ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, ఆల్ఫా కణము. గమనించండి, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, ఆల్ఫా కణము. ఈ 4గింటిలో ప్రాథమిక కణము కానిది ఏది అంటే మనం ఇప్పుడే చదివాము. ఏంటి అంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లు 3 కూడా ప్రాథమిక కణాలే కాబట్టి ప్రైమరీ పార్టికల్స్ అంటారు ఇంగ్లీష్ లోపల. ఇవి కాకుండా మిగిలినటువంటి ఏంటి చెప్పండి? ఆల్ఫా కణాలు. దానికి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆల్ఫా కణము అవుతున్నది. కాబట్టి ఈ విధంగా కూడా క్వశ్చన్ టీఎస్పీఎస్సీ లోపల, ఏపీపీఎస్సీ లోపల ఆడటానికి అవకాశం ఉన్నది. సో ఇప్పుడు టోటల్ మీద మీకు అర్థమైనది ఏంటంటే, ఇప్పుడు గమనించండి, ఇక్కడ మనము దీనికి సంబంధించినటువంటి కెమిస్ట్రీకి సంబంధించిన పరిభాష లేదా లాంగ్వేజ్ అనేది మీరు గమనిస్తే, ఫస్ట్ పదార్థము అని, పదార్థాన్ని విభజిస్తే చివరికి తర్వాత వచ్చేవి అణువులు అని, అణువులను మాలిక్యూల్స్ అంటారని, నెక్స్ట్ దీన్ని మ్యాటర్ లేదా పదార్థము, దీన్ని ఇంకా విభజిస్తే పరమాణువులు వస్తావని, దీన్ని ఇంగ్లీష్లో ఆటమ్ అంటారు. మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. ఈ న్యూక్లియస్ లోపల ప్రోటానులు మరియు న్యూట్రానులు ఇప్పుడే మనం చూసాం. ప్రోటాన్లు, న్యూట్రాన్లతోని ఈ కేంద్రకం అనేది నిర్మితమై ఉంటుంది. పరమాణు యొక్క భారం మొత్తం కూడా కేంద్రకంలో నిక్షిప్తమై ఉంటుంది. ఇక దాని చుట్టూరా తిరుగుతున్నటువంటి రుణావేశంతో కలిగినటువంటి కణాలు ఏంటివంటే ఎలక్ట్రాన్లు. అంటే నెగిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ ఏంటివంటే ఇక్కడ ఎలక్ట్రాన్లు. రేపు ఇలా అడగడానికి అవకాశం ఉన్నది. ఆవేశరహితమైనటువంటి పార్టికల్స్ ఏవి అంటే చార్జ్లెస్ పార్టికల్స్ ప్రజెంట్ ఇన్ అన్ ఆటమ్ అంటే ఆన్సర్
న్యూట్రాన్ అవుతుంది. ఇక్కడ ప్రైమరీ పార్టికల్స్ ఏవి అంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లు అవుతున్నవి. పాజిటివ్ ఛార్జ్ కలిగినటువంటి పార్టికల్స్ ఏవి అంటే ప్రోటాన్స్ అవుతాయి. చూడండి, మ్యాటర్, మాలిక్యూల్, ఆటమ్. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఈ పదజాలం మనకు డెఫినెట్గా టచ్ లోపల ఉండాలి. ఎందుకంటే ఈ కెమిస్ట్రీ చదువుతున్నంతసేపు ఎంతవరకు చివరి వరకు చూడండి, అణువులు అని, పరమాణువులని, ఎలక్ట్రాన్లని, ప్రోటానులు, న్యూట్రాన్లు, ఆవేశయుతము, ఆవేశరహితము ఈ పదజాలం గురించి వస్తుంటుంటాయి. కాబట్టి మనం వీటి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి దీని తర్వాత గమనించండి, ఇప్పుడు పదార్థం యొక్క రూపాలలో ఎలిమెంట్, కాంపౌండ్, మిక్చర్ గురించి మనం చూసాము. మెటల్, నాన్ మెటల్, మెటలాయిడ్, జీరో గ్రూప్ ఎలిమెంట్స్ గురించి చూసాము. ఇది ముఖ్యంగా మొట్టమొదటగా మనం నేర్చుకోవాల్సినటువంటి పదాలను మనం ఇప్పుడు చూసినటువంటి పదార్థము ఒకటి, అణువులు అంటే మాలిక్యూల్స్ 2, ఆటమ్ అంటే పరమాణువు 3, ప్రాథమిక కణాలు అంటే ప్రైమరీ పార్టికల్స్, ప్రాథమిక మూల కణాలు అని కూడా తెలుగులో అంటారు, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లను. తర్వాత లోహము అంటే ఏంటి, మెటల్, మీకు ఇప్పుడే మనం డిఫైన్ చేశాము. ఏదైతే ఎలక్ట్రాన్లను కోల్పోతుందో దాన్ని లోహము అంటారు. అంటే ద ఎలిమెంట్ విచ్ హ్యాస్ ద టెండెన్సీ టు లూజ్ ద ఎలక్ట్రాన్స్. నాన్ మెటల్ అంటే ఇది లూజ్ చేసుకుంటుంది, అంటే దానికి ఆపోజిషన్గా ఏమన్నా నాన్ మెటల్ అంటే ద ఎలిమెంట్ విచ్ హ్యాస్ ద టెండెన్సీ టు గెయిన్ ద ఎలక్ట్రాన్స్ ఈజ్ నథింగ్ బట్ నాన్ మెటల్. మెటలాయిడ్, మెటలాయిడ్ అంటే అర్ధలోహము. గతంలో అడిగినటువంటి క్వశ్చన్ నేను గతంలో గుర్తు చేస్తాను అన్నాను. ఈ క్రింది వానిలో మెటలాయిడ్ ఏది అన్నాడు. అంటే మెటలాయిడ్ అనే పదము కనుక తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి క్యాండిడేట్ కనుక మెటలాయిడ్ను అర్ధలోహం అని చదువుకుంటే ఒక్కోసారి మనము ఆ క్వశ్చన్కు ఆన్సర్ చేయలేని పరిస్థితి రావచ్చు. ఒక్కో క్వశ్చన్ మన జీవితాన్ని తారుమారు చేస్తుందన్నటువంటి విషయం గ్రూప్స్ రాసే ప్రతి అభ్యర్థి మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి జాగ్రత్తగా ఈవెన్ ఇంక్లూడింగ్ విత్ ద ఇంగ్లీష్ వొకాబులరీ కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా. సో జీరో గ్రూప్ మూలకాలు, జడవాయు మూలకాలు అంటే ఏందో చూసాము, సమ్మేళనము అంటే ఏందో చూసాము, మిశ్రమం అంటే చూసాము. తర్వాత ఈరోజు యాక్చువల్గా దీని గురించి నేర్చుకోబోయే ముందు ఒక చిన్న టాపిక్ను మనము కెమిస్ట్రీని మీకు పరిచయం చేయబోతున్నాను. పదార్థము అది చెందే మార్పులు. చూడండి, పదార్థము అది చెందే మార్పులు. ఇప్పుడు పదార్థం అంటే ఏందో తెలిసిందండి. చెక్క, బల్ల, రాయి ఇవన్నీ పదార్థము. అది ఘనస్థితిలో, ద్రవస్థితిలో, వాయు స్థితిలో ఉంటుందనే విషయాల గురించి కూడా చూసాము. పదార్థము అది చెందే మార్పులు అండి. చూడండి, చాలా సందర్భాల్లో చాలా రకాల క్వశ్చన్ దీని మీద అడగటం జరిగినది. కాబట్టి ఇది అతి చిన్న అంశము. ఈ చిన్న అంశాన్ని ఎలా చదివితే మనము సులభంగా గుర్తుపెట్టుకోవచ్చో మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. చేంజెస్ చూడండి, కెమిస్ట్రీ పరంగా చూసినట్లయితే చేంజెస్ ముఖ్యంగా 2 రకాలండి. ఒకటి భౌతిక మార్పు, 2 రసాయనిక మార్పు. ఫిజికల్ చేంజ్ అండ్ కెమికల్ చేంజ్. గమనించండి, ఫిజికల్ చేంజ్ అండ్ కెమికల్ చేంజ్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ ఫిజికల్ చేంజ్ అంటే ఏంది, కెమికల్ చేంజ్ అంటే ఏందో చూద్దాం. చూడండి, పీసీ అంటే ఫిజికల్ చేంజ్, సిసి అంటే కెమికల్ చేంజ్. దీన్ని చూడండి, మార్పులలో మీరు గమనించండి, మార్పులు అనేవి 2 రకాలుగా ఉంటే, ఒకటి భౌతిక మార్పు, 2 రసాయనిక మార్పు. అంటే ఫిజికల్ చేంజ్, కెమికల్ చేంజ్. చూడండి, దీన్ని అతి సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వశ్చన్ అడిగినా కూడా అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో, సెంట్రల్ ఎగ్జామినేషన్లో కావచ్చు, లేదా స్టేట్ ఎగ్జామినేషన్లో కావచ్చు, ఎక్కడ అడిగినా కూడా సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మీరు అతి సులభంగా ఎటువంటి కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఇచ్చినప్పటికీ కూడా అతి సులభంగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు గమనించండి. ఇప్పుడు చూడండి, ఫిజికల్ చేంజ్ అంటే భౌతికమైనటువంటి మార్పు అండి. ఫిజికల్ చేంజ్ అంటే భౌతికంగా, అంటే ఆకృతిలో, ఆకారంలో, రంగులో, అటువంటి వాటిలో కనపడుతుంటుంది. అయితే దీన్ని కరెక్ట్గా డిఫైన్ చేయాలంటే ఎలా చేయొచ్చు అంటే ఫార్ములాలో చూడండి, ఫార్ములాలో మార్పు లేకుంటే దానిని భౌతిక మార్పు అంటారండి. చూడండి, మీరు ఫార్ములాలో అంటే రసాయనిక సంఘటనములో, కెమికల్ కాంపోజిషన్లో మార్పు గనుక లేకుండా ఉంటే దాన్ని భౌతిక మార్పు అంటారు.
రసాయనిక మార్పు అంటే రసాయనిక సంఘటనలో ఫార్ములాలో మార్పు ఉంటుంది, ఇందులోనేమో మార్పు ఉండదు, దీంట్లో మార్పు ఉంటుందండి. ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే చూడండి, మనము ఫ్రిడ్జ్ నుండి ఐస్ క్యూబ్స్ని తీసుకోండి. ఐస్ క్యూబ్స్ని కనుక బయట పెట్టినట్లయితే కొంత సమయం తర్వాత దాన్ని నిల్వ ఉంచినట్లయితే రూమ్ టెంపరేచర్ వద్ద అది సాలిడ్ స్టేట్ నుంచి అంటే ఘన స్థితి నుంచి ద్రవ స్థితికి మారుతున్నది. చూడండి, ఇప్పుడు మీకు చాలా సులభంగా అర్థమవుతున్నది. ఐస్ నుంచి ఎలా మారుతున్నది? వాటర్. సో మీరు ఐస్ యొక్క ఫార్ములాను చూస్తే H2O, వాటర్ యొక్క ఫార్ములాను చూస్తే కూడా H2O. దీన్ని బట్టి నీకేం అర్థమవుతుందంటే ఘనస్థితి లోపల అంటే సాలిడ్ స్టేట్ లోపల ఉండబడిన ఐస్ లిక్విడ్ స్టేట్లో ఉన్న వాటర్గా మారినప్పుడు H2O. ఇట్ మీన్స్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ఫార్ములా. వేర్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ఫార్ములా, దట్ ఈస్ నథింగ్ బట్ ఫిజికల్ చేంజ్. ఎక్కడైతే ఫార్ములాలో మార్పు లేకుండా ఉంటుందో దానిని భౌతిక మార్పు అంటారు. ఒకవేళ ఫార్ములాలో ఇక్కడ H2O ఉండి ఇక్కడ వేరువేరుగా ఉన్నది అనుకోండి, అది రసాయనిక మార్పు అవుతున్నది. రసాయనిక మార్పు, భౌతిక మార్పు, ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ని కనుక స్పష్టంగా మనము చూడగలిగినట్లయితే అతి సులభంగా అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా డైరెక్ట్ గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుందండి. ఇది ఐస్ నుంచి వాటర్. ఈ వాటర్ని ఇంకా వేడి చేస్తే ఏమవుతుందంటే నీటి ఆవిరి అంటే వాటర్ వేపర్, అంటే వాటర్ వేపర్ యొక్క ఫార్ములా కూడా H2O. అంటే ఐస్ నీరుగా మారటం భౌతిక మార్పే, నీరు వాటర్ వేపర్ అంటే బాష్పీభవనము చెందడం, బాష్పంగా మారటం కూడా భౌతిక మార్పే. ఇవన్నీ భౌతిక మార్పులే. అంటే వాటర్ వేపర్ని కనుక చల్లారిస్తే వాటర్గా మారుతుంది, వాటర్ని ఇంకా చల్లార్చినట్లయితే ఐస్గా మారుతుంది. అంటే ఇవన్నీ భౌతిక మార్పులకు ఉదాహరణకు నెయ్యి గడ్డ కట్టుతుంది, అది భౌతిక మార్పు అండి. నెయ్యి గడ్డ కట్టుట, కొబ్బరి నూనె కూడా చూడండి గడ్డ కట్టడం అనేది కూడా భౌతిక మార్పే. ఈ భౌతికమైనటువంటి మార్పులలో కెమికల్ ఫార్ములాలో చేంజ్ అనేది కనపడదు. ఇక రసాయనిక మార్పు అనేది చూడండి కంప్లీట్గా ఫార్ములా చేంజ్ అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, మీకు అతి సులభంగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఒక చిన్నది రాస్తాను చూడండి. కార్బన్ను ఆక్సిజన్తో మండిస్తే కార్బన్ డైఆక్సైడ్గా మారుతూ ఉంటుంది. మెగ్నీషియంను ఆక్సిజన్తో మండిస్తున్నట్లయితే మెగ్నీషియం ఆక్సైడ్గా మారుతుంది. చూడండి, ఇక్కడ చర్యలలో పాల్గొంటున్నటువంటి పదార్థాలను క్రియాజనకాలు అంటారండి, రియాక్టెంట్స్. వీటిని రియాక్టెంట్స్ అంటారు. C+O2 గివ్స్ రైజ్ టు CO2. అంటే వీటిని క్రియాజనకాలు అని, వీటిని క్రియాజన్యాలు అని. క్రియాజనకాలలో ఫార్ములా చూడండి, C+O2 ఉంది, దీంట్లో CO2 ఉంది, ఇక్కడ వేరుంది, ఇక్కడ వేరుంది. వేరుగా కనుక ఫార్ములా లోపల కనిపించినట్లయితే దాన్ని రసాయన మార్పు లేదా కెమికల్ చేంజ్ అంటారు. అలా ఫార్ములాలో మార్పు లేకుండా ఉన్నట్లయితే దాన్ని భౌతిక మార్పు అంటారు. ఇది ప్రధానమైనటువంటి వ్యత్యాసం అండి. దీన్ని గమనించాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉన్నది. మీరు ఇది ఇక్కడ ఇంకొక ఫస్ట్ డిఫరెన్స్ని మీరు ఇక్కడ బోర్డు మీద గమనించండి. ఇట్స్ ఎ టెంపరరీ చేంజ్, ఇట్స్ ఎ పర్మనెంట్ చేంజ్. ఇక్కడ భౌతిక మార్పు అనేది తాత్కాలికమైన మార్పు అండి. ఉదాహరణకు ఐస్ నుంచి వాటర్గా మారిందండి, వాటర్ను వాటర్ వేపర్గా మార్చాము, వాటర్ వేపర్ను వాటర్గా మార్చవచ్చు, వాటర్ను మళ్ళీ ఐస్గా మార్చవచ్చు. అంటే ఏంది, ఇది తాత్కాలికమే. అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ నుంచి ఐస్ను బయటికి తీసినాము, కొద్ది సమయం బయట టేబుల్ పైన ఉంచినట్లయితే ఐస్గా మారుతుంది, అంటే వాటర్గా మారుతుంది. వాటర్ను మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ సేమ్ సాలిడ్ స్టేట్ లోపల ఉండబడినటువంటి ఐస్గా మారుతుంది. అంటే ఏంది, ఇక్కడ ఫార్ములాలో చేంజ్ కావట్లేదు, స్థితులలో మాత్రమే. ఘనస్థితి నుంచి ద్రవస్థితికి, అంటే ఇట్ ఈస్ చేంజింగ్ ఫ్రమ్ సాలిడ్ స్టేట్ టు లిక్విడ్ స్టేట్. అంటే స్టేట్స్లో మాత్రమే మార్పు కనపడుతుంది, ఫార్ములాలో మాత్రమే మార్పు కనపడకపోయినట్లయితే అటువంటి మార్పును ఏమంటారంటే భౌతిక మార్పు లేదా ఫిజికల్ చేంజ్. దాన్ని షార్ట్కట్లో PC అనే పదంతో చూపిస్తాం, దీన్ని CC అనే పదంతో, రసాయనిక మార్పును CC అనే పదంతో చూపిస్తాము. చూడండి, టెంపరరీ చేంజ్, పర్మనెంట్ చేంజ్. ఇది తాత్కాలికమైనటువంటి మార్పు. నిజంగా కరెక్ట్గా నువ్వు ఎప్పుడైతే భౌతిక మార్పుల గురించి కరెక్ట్గా అర్థమైతే రసాయనిక మార్పుల గురించి చదవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇది టెంపరరీ చేంజ్ అంటే ఇది పర్మనెంట్ చేంజ్. ఉదాహరణకు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు ఒక పేపర్ని తీసుకోండి, పేపర్ను మండించినట్లయితే పేపర్ బూడిదగా మారుతుంది. బూడిదగా మారినటువంటి పేపర్ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వైట్ పేపర్గా లేదా మనము ముందు తీసుకున్నటువంటి పేపర్గా మార్చలేము. కాబట్టి అది శాశ్వతమైనటువంటి మార్పు. ఇట్స్ ఎ పర్మనెంట్ చేంజ్. పర్మనెంట్ చేంజ్ అనేది దేంట్లో కనపడుతుందంటే
కెమికల్ చేంజ్ లోపల కనపడుతుంది. రసాయనిక మార్పులో టెంపరరీ చేంజ్, పర్మనెంట్ చేంజ్. రివర్సబుల్, ఇర్రివర్సబుల్, ఈ పదాన్ని గమనించండి. రివర్సబుల్ ద్విగత చర్య, ద్విగత చర్య, దాంట్లోనే అర్థం ఉన్నది. ద్విగతము అంటే పురోగామి చర్యలు, తిరోగామి చర్యలు, రెండు రకాల చర్యలు. చూడండి, ఇక్కడ మీరు ఇటువైపు కనుక ఎడమ నుంచి కుడికి జరిగినట్లయితే పురోగామి చర్య అని, అంటే ఫార్వర్డ్ రియాక్షన్ అని. ఒకవేళ కుడి నుంచి ఎడమ వైపు కనుక జరిగితే తిరోగామి చర్య లేదా బ్యాక్వర్డ్ రియాక్షన్ అంటారు. అంటే ఇక్కడ జరిగిన మార్పులో చూడండి, ఐస్ నుంచి వాటర్గా మారుతుంది, వాటర్ నుంచి ఐస్గా మారుతుంది. అంటే క్రియాజనకాలు క్రియాజన్యాలుగా మారుతున్నాయి, క్రియాజన్యాలు క్రియాజనకాలుగా మారుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఫార్ములా లోపల కూడా మార్పు లేకుండా ఉన్నప్పుడు ఫిజికల్ చేంజ్ అనుకున్నాము. ఇది రివర్సబుల్ ద్విగతము. కానీ ఇర్రివర్సబుల్ అద్విగతము, ఒక్కసారి కనుక రసాయనిక మార్పు కనుక జరిగినట్లయితే, ఒక్కసారి కెమికల్ చేంజ్ కంప్లీట్గా జరిగినట్లయితే మళ్ళీ బ్యాక్ రావడం అనేది ఇంపాసిబుల్. ఒకసారి ఇప్పుడే మనం పేపర్ను తీసుకున్నాము, పేపర్ను కనుక మండించినట్లయితే బూడిదగా మారిన తర్వాత బూడిదను పేపర్గా మార్చడం అనేది సాధ్యం కానటువంటిది. కాబట్టి ఇది అద్విగతమైనటువంటి చర్య, ఇర్రివర్సబుల్ చేంజ్. రివర్సబుల్, ఇర్రివర్సబుల్, టెంపరరీ చేంజ్, పర్మనెంట్ చేంజ్. తర్వాత no change in formula, just now itself only we have taken the first definition of the physical change. అది ఏంటంటే no change in formula, ఫార్ములా లోపల మార్పు అనేది కనిపించదు భౌతికమైనటువంటి మార్పులో. అదే దీంట్లో ఫార్ములాలో మార్పు కనపడుతుంది. ఇప్పుడే మనం చూసాము ఆల్మోస్ట్ no change in energy, భౌతికమైనటువంటి మార్పులో స్వల్పమైన లేదా అల్పమైన, అంటే కొద్ది పరిమాణంలో లేదా పూర్తిగా శక్తి మార్పు అనేది కనిపించదు. అంటే నో చేంజ్ ఎనర్జీ ఇన్ ఫిజికల్ చేంజ్. బట్ వేరాస్ ఇన్ కేస్ ఆఫ్ ద కెమికల్ చేంజ్ దెర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ ఎనర్జీ. అంటే చేంజ్ ఇన్ ఎనర్జీ, రసాయనిక ఫలిత శక్తి లోపల మార్పు ఉంటుంది, ఫలిత శక్తి లోపల మార్పు కనిపించదు. తర్వాత అతి ముఖ్యమైనటువంటి ఇంకొక అంశాన్ని గమనించండి. నో న్యూ సబ్స్టెన్స్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఫిజికల్ చేంజ్. అంటే భౌతికమైనటువంటి మార్పులో కొత్త పదార్థము అనేది ఏర్పడదు. ఉదాహరణకి ఇప్పుడే మనం చూసాం, దీన్నే బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకొని చూడండి, మనం అతి సులభంగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. ఐస్ అనేది వాటర్గా మారింది, వాటర్ అనేది ఐస్గా మారుతుంది. అంటే ఇది కొత్త పదార్థం అనేది ఏర్పడడం లేదు. కాబట్టి ఇక్కడ ఇది ద్విగత చర్యగా మనము భావిస్తున్నాము. తర్వాత నో న్యూ సబ్స్టెన్స్, అంటే కొత్త పదార్థం అనేది భౌతికమైనటువంటి చర్యలో కనపడదు. రసాయనిక మార్పులో కొత్త పదార్థం కనపడుతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నది ఏంది, పేపర్ను మండించినప్పుడు ఏమైంది చెప్పండి. ఫస్ట్ పేపర్గా ఉండే తర్వాత బూడిదగా మారింది. పేపర్ వేరు, బూడిద వేరు. పేపర్ మీద రాసుకోగలుగుతాము, బూడిద మీద రాయలేము. అంటే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది, కంప్లీట్గా రసాయనిక మార్పు చెందింది, పూర్తిగా చర్య నుండి కొత్త పదార్థంగా మారిపోయినది. కాబట్టి ఇక్కడ న్యూ సబ్స్టెన్స్ అనేది ఏర్పడింది, బూడిద అనే కొత్త పదార్థం ఏర్పడింది. అంటే వైట్ పేపర్ నుంచి బూడిదగా మారింది. కాబట్టి న్యూ సబ్స్టెన్స్ ఈజ్ ఫార్మింగ్ ఇన్ కేస్ ఆఫ్ ద కెమికల్ చేంజ్, నో న్యూ సబ్స్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఫిజికల్ చేంజ్. తర్వాత లాస్ట్ వ్యత్యాసం ఏంటంటే రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్గా మారుతావి, ప్రోడక్ట్స్ రియాక్టెంట్స్గా మారుతావి. అంటే క్రియాజనకాలు క్రియాజన్యాలుగా మారుతావి. ఉదాహరణకు చూడండి, ఇది ఒక రసాయనిక చర్య. ఇక్కడ కాంప్లికేటెడ్గా మనము భయపడవలసిన అవసరం కూడా లేదు. ఏదైనా ఒక చర్యను తీసుకుని చూడండి, ఆ చర్య లోపల మీకు అర్థమవుతుంది క్రియాజనకము అంటే ఏంటి, క్రియాజన్యము అంటే ఏంటి. ఉదాహరణకు చిన్నదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. C+O2 గివ్స్ రైజ్ టు CO2. ఇందులో వీటిని రియాక్టెంట్స్ అంటారు. చూడండి, రియాక్టెంట్స్, వీటిని అయితేనేమో ప్రోడక్ట్స్ అంటారు. ప్రోడక్ట్స్ తెలుగులో క్రియాజనకము. చూడండి, ఈ పదాన్ని చూడగానే క్రియాజనకం, పనిని పుట్టిస్తుంది. జనకం అంటే పుట్టించేది, క్రియ అంటే పనిని పుట్టించేది. అంటే చర్యలలో పాల్గొనే వాటిని క్రియాజనకాలు అని, పాల్గొన్న తర్వాత ఏర్పడినటువంటి వాటిని క్రియాజన్యములు, ధన్యములు కాదు, క్రియాజన్యాలు అంటారు. వీటిని ప్రోడక్ట్స్ అని కూడా అంటారు. క్రియాజనకాలు క్రియాజన్యాలు, రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్. అయితే ఇక్కడ మనకు రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్గా మారుతాయి, ప్రోడక్ట్స్ రియాక్టెంట్స్గా మారుతాయండి ఫిజికల్ చేంజ్లో. కానీ కెమికల్ చేంజ్లో ఒక్కసారి రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్గా మారింది అంటే ప్రోడక్ట్ రియాక్టెంట్స్గా మారలేదు. అంటే క్రియాజనకాలు క్రియాజన్యాలుగా మాత్రమే మారినట్లయితే దాన్ని రసాయనిక మార్పు లేదా కెమికల్ చేంజ్ అంటారు. ఒకవేళ
రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్గా మారి ప్రోడక్ట్స్ రియాక్టెంట్స్గా మారినట్లయితే, అంటే క్రియాజనకాలు క్రియాజన్యాలుగా, క్రియాజన్యాలు క్రియాజనకాలుగా మారినట్లయితే దాన్ని భౌతిక మార్పు అంటారు. చూడండి, ఈ 5 లేక 6 డిఫరెన్సెస్ మీద నీకు కనుక పట్టు కనుక వచ్చినట్లయితే డెఫినెట్గా దానికి సంబంధించిన ఏ క్వశ్చన్ అడిగినా కూడా, ఏ లెవెల్ ఏ స్టాండర్డ్ క్వశ్చన్ అడిగినా కూడా వీఆర్ ఏబుల్ టు అటెంప్ట్ దట్ క్వశ్చన్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, గతంలో అడిగినటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, దానికి మీకు అర్థమైపోతుంది. అక్కడ ఉండబడినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఉత్పతన చర్యలు. చూడండి, కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇప్పుడు భౌతిక మార్పులో కొన్ని ఎగ్జాంపుల్, రసాయనిక మార్పులో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మీకు తెలిసిపోతుంది. ఉదాహరణకు ఉత్పతన చర్యలు, వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగారు. సబ్లిమేషన్ రియాక్షన్ సంబంధించినటువంటి చూడండి, అమ్మోనియం క్లోరైడ్ని కనుక వేడి చేసినట్లయితే అమ్మోనియం క్లోరైడ్గానే ఉంటుంది. చూడండి, ఇది ఘన స్థితి, ఇక్కడ వాయు స్థితి. ఇక్కడ పదాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సబ్లిమేషన్, సబ్లిమేషన్ తెలుగులో చూడండి, సబ్లిమేషన్ తెలుగులో ఉత్పతనము అంటారు. ఈ పదం యొక్క అర్థం కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదైనా ఒక పదార్థాన్ని చూడండి, గమనించండి, ఏదైనా ఒక పదార్థాన్ని ఘనము నుంచి నేరుగా వాయు స్థితికి, మధ్యలో లిక్విడ్ లేదా ద్రవ స్థితి లేకుండా ఒక స్థితిని తప్పించుకొని మారినట్లయితే దాన్ని సబ్లిమేషన్ లేదా ఉత్పతనము అంటారు. ఉత్పతనము చూడండి, అమ్మోనియం క్లోరైడ్ని కనుక వేడి చేసినట్టయితే ఘనస్థితి నుంచి వాయు స్థితికి ఇలా మారుతున్నదండి. ఇప్పుడు ఈ మారినటువంటి సంఘటనలో లేదా దీని యొక్క ఫార్ములాలో ఎలాంటి మార్పు లేదు. చూడండి, NH4Cl NH4Cl. ఇక్కడ ఇరువైపులా కూడా క్రియాజనకాలలో NH4Cl ఉంది, క్రియాజన్యాలలో NH4Cl ఉంది. రియాక్టెంట్స్లో ప్రోడక్ట్స్లో సేమ్ ఫార్ములా ఉన్నది కాబట్టి నో చేంజ్ ఇన్ ఫార్ములా మీన్స్ ఇది ఒక రకమైనటువంటి భౌతిక చర్య. గతంలో అడిగినటువంటి ఒక క్వశ్చన్ చూడండి, దీన్ని బట్టి మీకు అర్థమవుతున్నది. ఏదైనా ఒక ఈక్వేషన్, ఎంత పెద్ద ఈక్వేషన్ ఇచ్చినా కూడా ఆన్సర్ని ఈజీగా చేయొచ్చు. అది భౌతిక చర్యనా లేదా రసాయనిక చర్యనా అని కూడా గుర్తుపడడానికి అవకాశం ఉంటుంది. ఇది గతంలో అడిగినటువంటి క్వశ్చన్. చూడండి, ఉత్పతనానికి సంబంధించినటువంటిది ఇంకో కొన్ని ఎగ్జాంపుల్. క్యాంఫర్ తీసుకోండి. క్యాంఫర్ లాంటి దాన్ని తీసుకున్నట్లయితే క్యాంఫర్ 1, 2 అమ్మోనియం క్లోరైడ్, 3 అయోడిన్, 4వది నాఫ్థలిన్. చూడండి, నాఫ్థలిన్. ఈ 4 కూడా ఉత్పతనము చెందే పదార్థాలు. గతంలో అడిగినటువంటి క్వశ్చన్. ఈ క్రింది వానిలో ఉత్పతనము చెందే పదార్థం ఏంటిది? ద ఫాలోయింగ్ వన్ ఈజ్ సబ్లిమేటింగ్ మెటీరియల్ అంటాడు. అంటే క్యాంఫర్, అమ్మోనియం క్లోరైడ్, అయోడిన్, నాఫ్థలిన్. చూడండి, ఈ 4 కూడా వీటిని గనక వేడి చేసినట్లయితే ఘనస్థితి నుంచి నేరుగా వాయు స్థితికి పొందవచ్చు, లేదా వాయు స్థితి నుంచి నేరుగా ఘనస్థితికి రావచ్చు. వీటిని సబ్లిమేషన్ సంబంధించినటువంటి రియాక్షన్స్ అన్నీ కూడా, ఉత్పతన చర్యలన్నీ కూడా భౌతిక చర్యలే, భౌతిక మార్పులే. అంటే ఫిజికల్ చేంజెస్. ఆల్ సబ్లిమేషన్ రియాక్షన్స్ ఆర్ బిలాంగింగ్ టు ఓన్లీ ఫిజికల్ చేంజ్. And one more example I want to take it here, that is the formation of the solutions. మీరు ద్రావణాలను గనక ఏర్పాటు చేసినటువంటి వాటి గురించి గనక చూసినట్లయితే చూడండి, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, లేదా సివిల్స్ ఎగ్జామినేషన్ కావచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసినా కూడా ఉదాహరణను చక్కెరను చూడండి, చక్కెరను నీటిలో కలపండి. జస్ట్ డిజాల్వ్ షుగర్ ఇన్ వాటర్. ఏమైపోతుంది చెప్పండి? నీటిలో చక్కెరను కనుక కలిపినట్లయితే చక్కెర మొత్తము దాంట్లో కరిగిపోయిన తర్వాత చక్కెర ద్రావణాన్ని కనుక తాగినట్లయితే తీయగా ఉంటుంది. ఇది భౌతిక మార్పా, రసాయనిక మార్పా అని అంటే కొంతమంది దీని మీద అవగాహన లేనటువంటి వాళ్ళు ఇది రసాయనిక మార్పు అనుకుంటారు, కెమికల్ చేంజ్ అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ ఏ కెమికల్ చేంజ్, ప్యూర్లీ ఫిజికల్ చేంజ్. అంటే అన్ని ద్రావణాలు, ఏ ద్రావణం ఏర్పడినా కూడా ఫిజికల్ చేంజ్ మాత్రమే. అంటే అక్కడ అనుసంఘటనములో, ఫార్ములాలో మార్పు రాకుండా యాజ్ ఇట్ ఈజీగా ఉంటుంటుంది. కాబట్టి దాన్ని భౌతిక మార్పు కిందకే తీసుకుంటారు. చక్కెర
గతంలో అడిగిన క్వశ్చన్ అండి. టేబుల్ షుగర్, మనం టేబుల్ పై పెట్టుకొని షుగర్ను మనం చాలా చక్కగా యూజ్ చేస్తుంటుంటాము. అటువంటి దాని మీద గతంలో టీఎస్పీఎస్లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే C12H22O11 చక్కెర యొక్క ఫార్ములా. దీన్ని సుక్రోజ్ అని కూడా అంటారు. సుక్రోజ్ అన్నా, చక్కెర అన్నా, లేదా టేబుల్ షుగర్ అన్నా కూడా ఒకటే. గతంలో అడిగినటువంటి క్వశ్చన్ టేబుల్ షుగర్ ఏది అన్నాడు, సుక్రోజ్. సుక్రోజ్ యొక్క ఫార్ములా ఏంటి, C12H22O11. ఈ చక్కెర నీటి లోపల కరిగిస్తే ఏర్పడు ద్రావణం ఎటువంటి మార్పు అన్నాడు, అంటే దానికి కూడా భౌతికమైనటువంటి మార్పే. ఇది ఒక ద్రావణమే కాదండి. ఉప్పును తీసుకోండి. ఉప్పు అంటే ఏంటి చెప్పండి, సోడియం క్లోరైడ్. దీనిని కూడా నీటిలో కరిగించండి. నీటిలో కరిగిస్తే ఉప్పు ద్రావణం ఏర్పడుతుంది, aqueous solution of the NaCl. That is also one of the best example to the physical change because that is nothing but formation of a solution. ఒక రకమైనటువంటి ద్రావణం ఏర్పడుతుంది. ద్రావణాలు ఏర్పడుట అనేవి అన్ని ద్రావణాలు ఏర్పడినది భౌతిక మార్పులకు ఉదాహరణ, అంటే ఆల్ ఫిజికల్ చేంజెస్ అన్నట్టు. కాబట్టి ఉత్పత్తి చర్యలన్నీ కూడా ఫిజికల్ చేంజే. తర్వాత ద్రావణాలు ఏర్పడటం అనేది కూడా భౌతికమైనటువంటి మార్పులే. ఇప్పుడు మనము కొన్ని ఐస్ అట్లాగనే నీరుగా మారడం, నీటి ఆవిరిగా మారడం కూడా భౌతిక మార్పులే అని అలాంటి ఎగ్జాంపుల్ ఈజీగా మనం చూడగానే గుర్తుపట్టవచ్చండి. సో ఇది భౌతిక మార్పులకు సంబంధించినటువంటి. ఇక రసాయనిక మార్పుల మీద అనేక రకాలుగా క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. దాని రసాయనిక మార్పులను ఎలా చూడొచ్చో చూద్దాము. ఇప్పుడు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్, నీటిని విద్యుత్ విశ్లేషణ చెందించుట. నీటిని కనుక విడగొడితే 2 moles of H2 plus O2 అంటే చూడండి, ఇక్కడ వాటర్ ఫార్ములా, ఇక్కడేమో H2O2 అంటే వేరువేరుగా ఉన్నది. నీటిని విడగొడుతున్నాము. ఎలక్ట్రాలసిస్ ఆఫ్ వాటర్ ఈజ్ నథింగ్ బట్ కెమికల్ చేంజ్. ఇట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు ద కెమికల్ చేంజ్. వీటిని విడగొట్టినప్పుడు చూడండి ఫార్ములాలో మార్పు వస్తున్నది. ఇక్కడ H2O ఉంటే ఇక్కడ H2 ఉంది, ఇక్కడ O2 ఉంది, వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి కెమికల్ చేంజ్. ఇది ఒక దేనికి ఉదాహరణగా తీసుకుంటాం అంటే కెమికల్ చేంజ్కి ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. కిరణజన్య సంయోగ క్రియ కూడా photosynthesis is also one of the best example to the chemical change. మీరు దానికి సంబంధించిన సమీకరణాన్ని రాసి చూసినట్లయితే మీకు దీని లోపల కూడా నీకు రసాయనిక ఫార్ములాలో మార్పు వస్తుంది. కాబట్టి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కెమికల్ చేంజ్ కిందకి తీసుకోవచ్చు. ఇప్పుడు చలవరాతి ముక్కలను గనక వేడి చేసినట్లయితే అంటే కాల్షియం కార్బోనేట్ శిలలను, దాన్ని స్ఫటికాలను గనక వేడి చేసినట్లయితే, వేడి చేయడానికి కెమిస్ట్రీలో సింబల్ ట్రయాంగిల్తో చూపిస్తారండి. CaO+CO2 గమనించండి. CaO+CO2 గ్యాస్ గనక రూపంలో ఉంటే దానికి సింబల్ బాణపు గుర్తు పై వైపు ఇస్తారు. చూడండి, ఇది ఘన స్థితిలో ఉంటుంది, ఇది ఘన స్థితిలో ఉంటుంది, ఇది వాయు స్థితిలో ఉంటుంది. సాలిడ్ గ్యాస్. చూడండి, ఇది సాలిడ్, ఇది కూడా సాలిడ్, ఇది మాత్రం గ్యాస్ రూపంలో ఉంటుంది. దీన్ని వేడి చేస్తే కాల్షియం ఆక్సైడ్ ప్లస్ CO2గా మారుతుంది. ఇది మీరే చూడండి. ఇప్పుడు మీరు ఈ క్లాస్ విన్న తర్వాత, ఈ వీడియోను గమనించిన తర్వాత, ఇది కెమికల్ చేంజా, ఫిజికల్ చేంజా, భౌతికమైన మార్పా, రసాయనిక మార్పా, మీరే చెప్పండి. ఇప్పుడు ఈజీగా ఒక్క నిమిషంలో గుర్తుపట్టచ్చు. ఇక్కడ ఏం ఫార్ములా ఉన్నది చెప్పండి, CaCO3. ఇక్కడ సేమ్ అదే విధంగా CaCO3 ఉందా అంటే లేదు, అంటే మారినది కాబట్టి రసాయనిక మార్పునకు ఉదాహరణ. చలవరాతి ముక్కలను వేడి చేయటం అనేది ఒక కెమికల్ చేంజ్కు ఉదాహరణగా మనము తీసుకోవచ్చు. ఇప్పుడు చూసినటువంటి ఎగ్జాంపుల్ CaCO3 గివ్స్ CaO+CO2. మీరు ఏ కెమికల్ రియాక్షన్ అయినా, నేను ఇంకొకటి రాస్తున్నాను, ఇది చెప్పండి మీరు. H2+O2 గివ్స్ రైస్ టు H2O. ఇది ఫిజికల్ చేంజా, కెమికల్ చేంజా అంటే చూడగానే చెప్పొచ్చు ఇక్కడ వేరు ఉన్నది కాబట్టి కెమికల్ చేంజ్. ఇప్పుడు ఇంకొకటి దాన్ని మీరు ఏదైనా తీసుకోండి. ఇక్కడ అయోడిన్ ఉంది, ఇక్కడ కూడా అయోడినే ఉంది, ఇక్కడ సబ్లిమేషన్ జరిపినాము. I2 ఇది ఎటువంటి చర్య అంటే PC ఫిజికల్ చేంజ్. ఎందుకంటే మార్పు కనిపించటం లేదు కాబట్టి, ఫార్ములాలో మార్పు కనిపించటం లేదు కాబట్టి I2 క్రియాజనకాల్లో I2 ఉంది, క్రియాజన్యాల్లో I2 ఉన్నది కాబట్టి ఇది భౌతికమైనటువంటి మార్పుగా మనం తీసుకోవచ్చు. కాబట్టి దీని మీద పట్టు రావటం కోసం మనం చూడాల్సినటువంటిది ఏంటంటే, ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్, ఐరన్ కనుక మనం కొంతకాలం నిల్వ ఉంచితే, చూడండి ఐరన్ బయట నిల్వ కనుక ఉంచితే ఏం జరుగుతుందో చెప్పండి, రస్ట్ ఏర్పడుతుంది, అంటే త్రుప్పుబడుతుంది. ఫార్మేషన్ ఆఫ్ ద రస్ట్ ఈస్ నథింగ్ బట్ ఎగ్జాంపుల్ టు ద కెమికల్ చేంజ్. మీరు ఐరన్ అనేది ఎలా మారుతున్నది అంటే చూడండి, ఐరన్ అనేది మీరు ఏ విధంగా మారుతుందో మీకు చూపిస్తాను. ఇక్కడ ఎలా మారుతుంది, అది ఫిజికల్ చేంజా, కెమికల్ చేంజ్ అనేది మనం గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫస్ట్
చూడండి, మీరు ఐరన్ కనుక గాలి లోపల కనుక ఉంచినట్లయితే ఐరన్ ఆక్సైడ్గా Fe2O3గా ఫెరిక్ ఆక్సైడ్గా మారుతుంది. ఇక్కడ ఐరన్ ఉన్నది, ఇది Fe2O3గా మారింది. అంటే ఫార్ములాలో చేంజ్ వచ్చింది కాబట్టి కెమికల్ చేంజ్. అంటే ఫార్మేషన్ ఆఫ్ ద రస్ట్ అనేది కెమికల్ చేంజ్. ఇంత ఎందుకండి ఇన్ జనరల్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్ మీరు చూసారా? మీరు బజార్కి వెళ్ళినప్పుడు యాపిల్స్ కనుక తీసుకొని వచ్చి ఇంటి దగ్గర ఒకసారి చాక్తో కట్ చేసి చూడండి. కట్ చేసిన వెంటనే ఫస్ట్ వైట్ కలర్ లోపల కనపడుతుంది. కానీ దాంట్లో ఐరన్ ఉండటం వల్ల గాలి లోపల ఉండబడినటువంటి ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఇమీడియట్గా ఐరన్ ఆక్సైడ్గా మారుతుంది. ఎరుపు రంగు లోపల ఉండబడినటువంటి ఐరన్ ఆక్సైడ్గా మారుతున్నది. కాబట్టి యాపిల్ని కట్ చేసినప్పుడు మొదటగా వైట్గా ఉండి ఆ తర్వాత కలర్లో రంగు లోపల మార్పు వస్తున్నది. దానికి గల కారణం ఏంటి అంటే ఐరన్ ఆక్సైడ్గా మారుతున్నది. కాబట్టి ఇది కూడా ఒక కెమికల్ చేంజే. గతం లోపల అడిగినటువంటి క్వశ్చన్ అండి. యాపిల్ని కట్ చేసినప్పుడు దాంట్లో జరిగే మార్పు ఎటువంటి మార్పు అంటే రసాయనిక మార్పు, కెమికల్ చేంజ్నకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఈవెన్ కురుళ్ళిపోతున్నటువంటి ఆహారం అంటే స్పాయిలింగ్ ఆఫ్ ఫుడ్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఆహారం కురుళ్ళిపోయినప్పుడు చూడండి అది కెమికల్ చేంజ్. ఎందుకంటే ఫార్ములా లోపల మార్పు వచ్చేస్తున్నది కాబట్టి అది కెమికల్ చేంజ్ కిందకి తీసుకోవచ్చు. ఇలా జస్ట్ మనం కొంచెం ఆలోచిస్తాం. సిగరెట్ని కాల్చడం సెంట్రల్ సిలబస్ పుస్తకాల్లో మీకు ఈ ఎగ్జాంపుల్ను, స్మోకింగ్ ఆఫ్ సిగరెట్ ఈజ్ నథింగ్ బట్ కెమికల్ చేంజ్. ఒక్కసారి సిగరెట్ తాగిన తర్వాత, ఒక్కసారి సిగరెట్ను స్మోక్ చేసిన తర్వాత దాన్ని బర్న్ అయిపోయి మొత్తం పూర్తిగా కనపడకుండా పోతుంది. శాశ్వతమైన మార్పు, పర్మనెంట్ చేంజ్ కాబట్టి కెమికల్ చేంజ్. బీడీని కానీ సిగరెట్ని కానీ చుట్ట కానీ ఇంకేదైనా దాన్ని కాల్చినట్లయితే, దాన్ని తాగినట్లయితే అది కాలిపోయిన తర్వాత పూర్తి మార్పు చెందుతున్నది. కాబట్టి ఫార్ములా లోపల మార్పు వచ్చేస్తున్నది. కాబట్టి సిగరెట్ను కాల్చడం కూడా ఒక కెమికల్ చేంజ్నకు మనము ఉదాహరణగా తీసుకుంటూ ఉంటుంటాము. ఇలాంటి దాన్ని బేస్ చేసుకొని ఈ ఫిజికల్ చేంజ్, కెమికల్ చేంజ్ని బేస్ చేసుకొని ఈ డిఫరెన్సెస్ని కనుక మనం కంప్లీట్గా జాగ్రత్తగా మెల్లగా కనుక పరిశీలనాత్మకంగా చూసినట్లయితే అతి సులభంగా అక్కడ ఏ క్వశ్చన్ వచ్చినా కూడా భౌతిక రసాయనిక మార్పులకు సంబంధించినటువంటి దాన్ని ఎంత పెద్ద ఈక్వేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఈక్వేషన్ లోపల క్రియాజనకాలలో ఏ విధమైనటువంటి ఫార్ములా ఉంటుందో క్రియాజన్యాలలో అదే ఫార్ములా ఉంటే అది ఫిజికల్ చేంజ్, ఒకవేళ వేరుగా ఉంటే అది కెమికల్ చేంజ్. అంతే, సింపుల్. ఇక మనము పెద్దగా ఇది కావాల్సినటువంటి అవసరం లేదు. పేపర్ని మండియచ్చు, ఇంకేదైనా మండియచ్చు. ఇప్పుడు ఉదాహరణకు పెట్రోల్ ఉన్నదండి, ఇది కూడా గతానికి రిలేటెడ్ క్వశ్చన్. ఇది పెట్రోల్ దహనము చెందుట, కంబషన్ ఆఫ్ ద పెట్రోల్. అంటే పెట్రోల్ దహనము చెందటం అంటే మండటం. పెట్రోల్ దహనము చెందిన తర్వాత అది కొత్త పదార్థంగా మారిపోతుంది, మళ్ళీ తిరిగి వెనకకు రాలేదు. కాబట్టి అది కెమికల్ చేంజ్, ఫిజికల్ చేంజ్ అంటే కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. ఏం చెప్తారండి, అది కెమికల్ చేంజ్ అని చెప్పేశాడు. డీజిల్ కూడా దహనం చెందటం, కంబషన్ ఆఫ్ ద డీజిల్, అది కూడా ఒక రకమైనటువంటి రసాయనిక మార్పే, కెమికల్ చేంజ్. అలా మీరు మిగిలినటువంటి అన్నిటి కూడా మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అప్లై చేసుకొని మెల్లగా జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది ఫిజికల్ చేంజా కెమికల్ చేంజా అనేది గుర్తుపట్టచ్చు. గోడలకు సున్నం వేయట చూడండి, గోడలకు సున్నం వేసినప్పుడు మొట్టమొదటిసారిగా సున్నం వేసినప్పుడు వైట్ కలర్లో కనపడుతుంది, కొంత సమయం తర్వాత వైట్ కలర్లో కనపడుతుంది. మొదట్లో ఉండబడే కెమికల్ ఫార్ములా వేరు, తర్వాత గాలి లోపల ఉండబడినటువంటి మూలకాలతో చర్య నొందిన తర్వాత ఏర్పడుతున్నటువంటి కొత్త పదార్థం వల్ల దాని కలర్ చేంజ్లో వస్తున్నదండి. అంటే ఇది సంఘటనలో మార్పు వస్తుంది, ఫార్ములా లోపల మార్పు వస్తుంది. కాబట్టి గోడలకు సున్నం వేయటము, వేయటము అనేది కూడా ఒక కెమికల్ చేంజ్. యాపిల్ కట్ చేసినప్పుడు వచ్చేది కూడా ఒక కెమికల్ చేంజ్. ఐరన్ రస్ట్ ఏర్పడటం అనేది ఒక కెమికల్ చేంజ్. ఆహారము జీర్ణం కావటం, డైజెషన్ ఆఫ్ ద ఫుడ్ ఈజ్ నథింగ్ బట్ కెమికల్ చేంజ్. కాబట్టి దీన్ని బట్టి భౌతిక రసాయనిక చర్యలకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఎక్కడ, ఎప్పుడు, ఎక్కడ, ఏ సెంట్రల్, ఏ స్టేట్ ఎగ్జామినేషన్లో అడిగినా కూడా ఇప్పుడు విన్నటువంటి క్లాస్ని కనుక జాగ్రత్తగా మీరు ఈ డిఫరెన్సెస్ని కనుక గమనించినట్లయితే దెన్ యూ ఆర్ ఏబుల్ టు అటెంప్ట్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ గివింగ్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇట్లు మీ చంద్ర.